రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఆపరేషన్ మార్కోస్ చేపట్టనున్నారు. ఇందుకోసం నేల, నీరు, ఆకాశం ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సహాయక చర్యలకు దిగే సత్తా ఉన్న ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ రంగంలోకి దిగనుంది. మార్కోస్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓతో భాగస్వామ్యం పంచుకోనుంది. ఈ మేరకు బీఆర్ఓ బృంద సభ్యులు రానున్నారు. సొరంగంలో పైకప్పు కుప్పకూలి నేటికి 4 రోజులు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం సహాయక చర్యలో వేగం పెంచింది. और ये जो दूरी है 200-250 मीटर की दूरी है और हम यहाँ पर ये भंगार पड़ा है, जितना किसी भंगार पहुँच गए जहाँ पे लैंडस्लाइड हुई है, हम बिल्कुल एग्जैक्ट बिल्कुल उसी मशीन के पास खड़े हैं। जो टनल जो मशीन है वो टनल की वो रही, वो मशीन का फाउंडेशन मैं आपको दिखा दूँ। ये रहा वो फाउंडेशन और ये अभी और आगे ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఛేదించగలిగేది ఒక్క మార్కోస్ మాత్రమేనని తేల్చారు. కార్గిల్ తో పాటుగా కాశ్మీర్ తదితర ప్రాంతాలలో సంక్లిష్ట పరిస్థితులను తట్టుకుని ఫలితాలను సాధించిన చరిత్ర మార్కోస్ కు ఉంది. బీఆర్ఓకు సైతం గుట్టలు, పర్వత ప్రాంతాల్లో సొరంగాలు నిర్వహణ రికార్డు ఉంది. దీంతో మార్కోస్ బీఆర్ఓలతో కలిసి 10 మంది నిపుణులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. और गर्मी पसीना बहुत पूरी हाफ रोज हाँ हम जहाँ तक पहुँचते तो हम पहुँच चुके हैं। इसी अंदर जाते हैं मुन्ना, इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी, नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी। चलो भाई चलो, बिल्कुल कमॉन। बहुत बड़ा ये हमारे फिरोजपुर సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, హైవేస్, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ర్యాట్ మైనింగ్ బృందం, నవయుగ, మెగా, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాస్ తదితర బృందాలు సహాయక చర్యలు చేపట్టిన గల్లంతైన వారి ఆచూకీ తేలలేదు. సైన్యం టీబీఎం మధ్య వరకు వెళ్లగానే అక్కడ సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి ఉంది. బురద, నీరు, నిర్మాణ సామగ్రిని తొలగిస్తేనే తప్ప కార్మికుల ఆచూకీ గుర్తించడం కష్టమన్న అభిప్రాయానికి వచ్చారు. ఎండోబోట్, ఫోబ్ వంటి ప్రత్యేక కెమెరాలు, స్కానింగ్ పరికరాలు పంపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. मुन्ना कुरैशी स्टॉक पर बात करने गया। సరిగ్గా 13.85 కిలోమీటర్ల పొడవున్న సొరంగం చివరి భాగంలో పైకప్పు కూలింది. అక్కడే 140 మీటర్ల పొడవున్న టన్నెల్ బోర్ మిషన్, కట్టర్ యంత్రాలు బురదలో కూరుకుపోయాయి. అందులోనే 8 మంది గల్లంతయ్యారని భావిస్తున్నారు. సొరంగంలో బురదను, నిర్మాణ వ్యర్థాలను దాటి టీబీఎం యంత్రం కూలిన ప్రాంతానికి చేరుకోవడం కష్టంగా మారింది. చివరి భాగంలో 100 మీటర్ల మధ్య బురదలో అన్వేషించాల్సి ఉంది. ఎలాగైనా ఆ ప్రాంతంలో ప్రత్యేక బృందంతో అన్వేషించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. फिरोज हम पहुंच चुके हैं मशीन के पास बिल्कुल। ये देविंदर, ये मुन्ना कुरैशी, ये है मशीन और बाकी का हिस्सा जो इधर खड़ा है, तो जहाँ पे आप एक लाइट देख रहे हो, यहाँ से 150-200 मीटर के करीब वो दूरी है जहाँ लाइट देख रहे हो, वो दूरी से और ये जो दूरी है 200-250 ఎస్ఎల్బీసీ సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతం భయంకరమైన ఊబిలా మారింది. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్ద పరిస్థితిని అంచనా వేయడానికి 34 మందితో కూడిన సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ ల ప్రత్యేక బృందం సొరంగంలోకి వెళ్లింది. తక్షణ సహాయక చర్యలను పరిస్థితులకు అనుకూలంగా లేనట్లుగా అంచనా వేశారు. పైకప్పు కూలిన చోట 70% బురద, 30% నీళ్లు ఉండడంతో అక్కడ అడుగు వేయడానికి వీలు లేకుండా ఉందని నిర్ధారించారు. ముఖ్యంగా 13.85 కిలోమీటర్ల పొడవైన సొరంగంలో చివరి 40 మీటర్లు సహాయ చర్యలకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది. నీటి కన్నా బురద శాతం ఎక్కువగా ఉంటే అందులో చేతులు, కాళ్లను కూడా కదిలించలేరని నిపుణులు పేర్కొంటున్నారు. ऑक्सीजन की थोड़ी दिक्कत है, हमें ऑक्सीजन की दिक्कत और गर्मी पसीना बहुत पूरी हाफ रोज हाँ हम जहाँ तक पहुँचते तो हम पहुँच चुके हैं। इसी अंदर जाते हैं मुन्ना, इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी, नहीं इससे आगे नहीं मुन्ना, इससे आगे नहीं बिल्कुल भी।
ఎన్డీఆర్ఐ, జీఎస్ఐల సహకారంతో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. సొరంగం చివరిలో పైకప్పు నుంచి మడ్డి పడుతుండడం, దిగువన 15 అడుగుల స్థాయిలో ఊబి లాంటి బురద ఉండడం, చిమ్మ చీకటి, గాలి లేకపోవడంతో ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడానికి వీలు పడడం లేదంటున్నారు. వివిధ సంస్థలు సమకూర్చిన అధునాతన కెమెరాలు, పరికరాలు కూడా విఫలమవుతున్నాయి. డ్రోన్ కూడా ఈ ప్రాంతాన్ని చేరుకోవడం లేదు. దీనికి తోడు టన్నెల్లో 12వ కిలోమీటర్లు దాటిన తర్వాత బురద, నీళ్లలో నడిచి వెళ్లాల్సి ఉండడంతో రక్షణ బృందాలు ఇబ్బందులు పడుతున్నాయి. అత్యంత కష్టంగా నడిచి వెళ్లినా ఆక్సిజన్ సరిగా అందకపోవడంతో అక్కడ ఎక్కువసేపు ఉండలేక అవస్థలు పడుతున్నట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇప్పుడు మాస్కోస్ బృందం రంగంలోకి దిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో ప్రమాదం జరిగి ఈ రోజుకి 5వ రోజు అవుతుంది. ఇప్పటికి కూడా ఆ లోపల ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మంది ఆచూకీ మాత్రం ఇప్పటికి కూడా లభించకపోవడంతో అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పటికీ అన్ని టీంలను కూడా రప్పించి ఈ రెస్క్యూ ఆపరేషన్ సహాయక చర్యలు చేపట్టిన వారి ఆచూకీ విషయంలో మాత్రం ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఈ రోజు ఏదైతే ప్రత్యేకంగా ఇలాంటి విపత్తుల విషయంలో ఏదైతే సహాయక చర్యలు చేపట్టేందుకు మార్కోస్ కమాండో ఫోర్స్ మాత్రం ఈ రోజు రంగంలోకి దించుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైతే టనల్లో 14 కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఏర్పడ్డటువంటి నీరు బురదతో ఏర్పడ్డటువంటి ఆ సిచ్యువేషన్ ఏదైతుందో దాన్ని క్లియర్ చేయాలంటే చాలా కష్టతరంగా మారింది. దాంతో దాన్ని తొలగించేందుకు మాత్రం అన్ని విధాల ప్రయత్నాలు చేసినప్పటికీ మళ్ళీ ఆ బురదను తొలగిస్తే అక్కడ పైనుంచి నీటి ఊట ఉన్న నేపథ్యంలో అది కూలుతుంది, మళ్ళీ మొత్తం కూరుకుపోతుందనే విషయంలో ఈ సహాయక చర్యలకు ఆ బురద తొలగింపే ఆటంకిగా మారడంతో ఈ రోజు ఈ మార్కస్ కమాండో ఫోర్స్ ను దింపేందుకు కూడా ఈ రోజు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు ఈ టీం కోసం కూడా ప్రత్యేకంగా ఇక్కడికే రప్పించడం జరిగింది. అయితే ఈ మార్కోస్ టీం అనేది లోపలికి ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి సహాయక చర్యలను చేపట్టేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు ఎన్డీఆర్ఎఫ్ గాని, ఎస్డీఆర్ఎఫ్ గాని, ఆర్మీ వీటితో పాటు ర్యాట్ మ్యాన్ టీమ్స్ అనేది కూడా వాళ్ళు రావడం జరిగింది. కానీ ఈ ర్యాట్ మ్యాన్ టీమ్స్ అనేవి కూడా వాళ్ళు ఏదైతే సొరంగంలో ప్రమాదం జరిగిన చోట వాళ్ళు రంధ్రం చేసుకుంటూ లోపలికి వెళ్లి లోపల సిచ్యువేషన్ ని అక్కడ ఉన్నటువంటి చిక్కున్నట్టు వారిని తీసుకొచ్చేందుకు కూడా వాళ్ళు గతంలో ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ప్రమాదంలో సొరంగంలో వారు వెళ్లి చాలా మందిని కాపాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ర్యాట్ మ్యాన్ టీమ్స్ కమాండ్స్ ఏదో ఉందో వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు వెళ్లేందుకు కూడా ఈ బురదనే మొత్తం పూర్తిగా ఆటంకంగా మారడంతో వాళ్ళు కూడా ఈ సహాయక చర్యల్లో ముందుకు వెళ్ళలేకపోయారు. ఇటు ఆర్మీ సిబ్బంది, ఇటు నేవీ సిబ్బందికి సంబంధించి కూడా వీళ్ళు ఏదైతే ఈ సహాయక చర్యల్లో చిన్న రోబో లాంటి ఒక పరికరం తోటి, కెమెరా సహాయంతో లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ అది కూడా ఫలించకపోవడం, అసలు లోపల ఎక్కడ వీళ్ళు చిక్కుకున్నారు, 8 మంది ప్రమాదంలో ఎక్కడ చిక్కుకున్నారు అనే విషయాన్ని క్లారిటీ నిర్ధారించేందుకు కూడా వాళ్ళు ఇలాంటి సహాయక చర్యలు చేపట్టాలని చూసినప్పటికీ అక్కడ మాత్రం ఏదైతే దాదాపుగా 15 అడుగుల ఎత్తులో ఈ దాదాపుగా 1000 క్యూబిక్ మీటర్ల వరకు ఈ బురద పేరుకుపోయినట్టుగా కూడా ఒక అంచనాకు రావడం, దాన్ని తొలగిస్తే తప్ప ఈ ఏదైతే సహాయక చర్యలు చేపట్టలేమనేది మాత్రం ఒక నిర్ధారణకు రావడంతో ఈ రోజు ఈ మార్కోస్ కమాండోస్ ఫోర్స్ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేసి ఈ సహాయక చర్యలు చేపట్టేందుకు మాత్రం అన్ని చర్యలు అది మార్కస్ కమాండో ఫోర్స్ టీం అనేది మాత్రం
ఇటు నేల కావచ్చు, నీరు కావచ్చు, ఆకాశం, ఎక్కడైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఈ సహాయక చర్యలు దిగే సత్తా ఉన్న ఈ ఇండియన్ మైనర్ కమాండో ఫోర్స్ ఈ రోజు ఈ రంగంలోకి దిగేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు. ఏదైతే మార్కోస్ టీం ఏదైతే ఉందో ఇది చివరి ప్రయత్నంగా కూడా భావిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. దీంతో పాటు ఇటు పైనుంచి కూడా సొరంగ మార్గానికి సంబంధించి పైనుంచి ఉపరితలం నుంచి కూడా ప్రయత్నం చేద్దాం అనేది కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే లోపల సొరంగం నుంచి మాత్రం లోపల సైడ్ నుంచి చేసేందుకు ఆ బురద ఏదైతే ఆటంకంగా ఉందో అది తొలగించినా మళ్ళీ ప్రమాదం ఎక్కువ చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉపరితలం నుంచి అయినా కూడా సహాయక చర్యలు చేపడదామా అనే విషయంలో ఈ టన్నల్ కు సంబంధించినటువంటి తెలిసిన నిపుణులందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ ఎలాంటి చర్యలు చేపడితే ఈ ప్రమాదాన్ని సహాయక చర్యలు ముందుకు సాగించాలి అనే విషయంలో కూడా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం ఏదైతే సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదం 14 కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగితే దాదాపుగా 12 కిలోమీటర్ వరకు కూడా ఈ సహాయక చర్యలు చేపట్టేందుకు దాదాపుగా 2 కిలోమీటర్ల మేర అనువుగా లేకుండా ఉండడంతో ఈ సహాయక చర్యలు చేపట్టినటువంటి అన్ని రకాల సిబ్బందులు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నటువంటి దాదాపు 6 టీమ్స్ కు సంబంధించి కూడా సభ్యులంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటు ఏదైతే ఈ బురదను తొలగించేందుకు కూడా అన్ని రకాల చర్యలు చేపట్టాలని చూసినప్పటికీ ఆ బురదలో రాళ్లు అలాగే ఆ పీబీఎం మిషన్ ఏదైతే ఉంటుందో అది ధ్వంసమై ఉండడంతో అవి ఎక్కువ వెయిట్ బరువు ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో వాటిని కదిలించే పరిస్థితి లేదు. దాన్ని తొలగించాలన్నా కూడా తీవ్ర ఇబ్బందులు. దీంతో గ్యాస్ కట్టర్లను కూడా వినియోగించాలనేది కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కానీ ఫస్ట్ ముందుగా ఏదైతే బురదతో కూడుకున్నటువంటి అక్కడ సిచ్యువేషన్ ఉందో దాన్ని కొంచెం కొంచెంగా తొలగిస్తున్న తర్వాతనే మాత్రమే పేరుకుపోయినటువంటి ఈ సిమెంట్ ఏదైతే కాంక్రీట్ వేసేందుకు ఫిట్ చేసిన కూలినటువంటి ఐరన్ బాక్సులతో పాటు పీబీఎం మిషన్ కి సంబంధించి కూడా డ్యామేజ్ అయిన వాటిని తొలగించేందుకు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉండడంతో ఈ సహాయక చర్యల్లో తీవ్ర ఆటంకం ఏర్పడడంతో ఈ రోజు 5వ రోజు కూడా వారిని గుర్తించలేని పరిస్థితికి రావడం, అక్కడ లోపల సిచ్యువేషన్ కు సంబంధించి నీటి ఊటతో పాటు ఇటు బురద ఈ 2 అంశాలు మాత్రమే ప్రధానంగా అక్కడ ఉన్న సమస్యగా ఇప్పటి వరకు ఒక నిర్ధారణకు రావడంతో ఈ రోజు మార్కస్ కమాండో ఫోర్స్ ను మాత్రం దించేందుకు మాత్రం రంగం సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏదైతే లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ఈ టీం ఎలా ఎదుర్కొంటుంది, ఎదుర్కోవాలి, సహాయక చర్యలు ఏ విధంగా చేపట్టాలనే విషయంలో కూడా ఇప్పటికే చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ లోపల సిచ్యువేషన్ అంతా కూడా వారికి బ్లూ ప్రింట్ ద్వారా చూపించడం, వాళ్ళంతా కూడా ముందుకు ఎలా సాగాలి, క్లిష్టతరమైనటువంటి ఆ సిచ్యువేషన్ లో ముఖ్యంగా 40 మీటర్ల మేర ఈ క్లిష్టతరమైనటువంటి కష్టంగా మారినటువంటి ఈ సహాయక చర్యలని అధిగమిస్తే తప్ప సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకుండా ఉండడంతో ఈ 40 మీటర్లు అనేది ముఖ్యం కాబట్టి ఆ 40 మీటర్లలోనే ఈ బురద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని తొలగించేందుకు కూడా అన్ని సహాయక చర్యలు అయితే చేపట్టేందుకు ఈ రోజు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మార్కోస్ టీమే రంగం కమాండో టీం ఫోర్స్ ఏదైతే ఉందో ఈ రోజు రంగంలోకి దిగనుంది. ఈ రోజైనా కూడా ఒక క్లారిటీ వస్తుందా లేదా అనేది కూడా ఇంకా అనుమానమే వ్యక్తం అవుతుంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ. ये हमारे प्रोग्रेसिव रेट माइनर जो हमारी टीम लगी प्रयास कर रही है, जिद्दोजहद में लगे हुए हैं। ये पूरा देखो, पूरा का पूरा रिस्क, ये टूटा हुआ है, देखो कितना बड़ा रिस्क ले रहे हैं। ये पूरा किराए के देखो पूरा का पूरा ये रहा, बहुत बड़ा रिस्क ले रहे हैं, बहुत बड़ा रिस्क ले रहे हैं। चलो ट्रेन का हमारी कम से कम 2 से 3 किलोमीटर के बाद स्टॉप है ये, यहाँ पूछ के गाड़ी आगे जब निकलेगी शादी बैठी में